మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు నా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నమ్మదగిన నీ వాగ్దానాలన్నీ మా జీవితాల్లో నెరవేరుస్తూ ఉంటున్నావు. ఈ దినం ఈ స్థితిలో ఉండి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నామంటే కేవలం నీ కృప, నీ కృప, నీ కృప. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మీ శ్రేష్టమైన కృప చేత నాయన మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ సహవాసం కలిగి ఇదిగో నాయన వాక్యాన్ని ధ్యానించుకునే కృపనిచ్చినందుకే నీకు వందనాలు. ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు నాయన వెలుగునిచ్చేటటువంటి పట్టణం ఏ రీతిగా కనుమరుగై ఉండదో, మా జీవితాలు కూడా నా ప్రభువా వెలుగునిచ్చేటటువంటి పట్టణపు స్థితి కలిగిన సాక్ష్యం మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ఒక మాట అంటూ ఉంటున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల వాళ్ళు ఎవడు? ప్రియులారా, స్నేహము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి స్నేహాలు మనం చూస్తూ ఉంటుంటాం. దేవుడు కూడా ఏమంటూ ఉంటున్నాడు, బైబిల్లో కూడా నిజమైనటువంటి స్నేహితులు ఉన్నారు, ప్రాణప్రదమైనటువంటి ప్రాణాలు ఇచ్చేటటువంటి స్థితిలో కలిగిన స్నేహితులు ఉంటున్నారు. దేవుడే అబ్రహాముని స్నేహితునిగా భావించుకున్నటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అయితే ఇక్కడ తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు ఎవడు? తన స్నేహితుల కొరకు. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు చూసినట్లయితే అవసరాలు తీర్చగలిగేటటువంటివే ఉంటాయి, ఆపదలు ఆదుకునేటటువంటివి ఉంటుంటాయి. కానీ ప్రాణం పెట్టేటటువంటి స్నేహం అనేది చాలా అరుదు. కానీ మన దేవునితో సహవాసం చేస్తే, దేవుడు మనతో స్నేహం చేస్తే ఆ స్నేహానికి ప్రతిఫలంగా నా ప్రాణం పెట్టాను అంటున్నాడు ఇక్కడ కదా. ఎందుకు ఈ మాటలు అంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే నా స్నేహితులు అవుతారు. బైబిల్లో ఒక మంచి స్నేహితులు, చెప్పుకోదగిన స్నేహితులు ఎవరో మీకు తెలుసా? బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గొప్ప స్నేహితులు ఎవరంటే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 4వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతానును తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ దావీదు యోనాతాను స్నేహం కూడా చాలా ప్రాముఖ్యంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ ఎప్పుడంటే, సౌలు మొదటిగా రాజైన తర్వాత ఫిలిస్తీయుల చేత జరిగేటటువంటి ఒక యుద్ధంలో గొల్యాతును దావీదు సంహరించిన తర్వాత దావీదు సౌలు ఇంటిలోనికి వచ్చాడు. సౌలు మరియు దావీదు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అంతకు ముందుగా యోనాతాను దావీదుకు ఎక్కడ పరిచయం ఉన్నట్లు లేదు, ఎక్కడ వారు మాట్లాడుకున్నట్లు కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ ఈ సంభాషణలో సౌలుతో మాట్లాడుతున్నటువంటి దావీదును చూసి యోనాతాను ఏం చేసినాడంటే, ఇక్కడ అతన్ని ప్రేమించెను అన్నట్లు చూస్తున్నాం. ప్రేమించెను అనేటటువంటి మాటలలో ఈ మాట చాలా విలువైనటువంటిది, ఈ మాట చాలా త్యాగపూరితమైనటువంటిది. ఎందుకంటే ప్రేమించడం అనేటటువంటి మాట అంత సులభం కాదండి. బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటాం, దేవుడు లోకమును ప్రేమించెను అన్నట్లు.
ప్రేమించను అంటే నోటి మాట చేత కాదు. ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును భూమి మీదికి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. తన కుమారుని త్యాగం చేయడానికి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆ త్యాగంలో ఆయన ప్రేమ కనపడుతుంది. ఆ ప్రేమలోనే యేసుక్రీస్తు యొక్క త్యాగం కనపడుతుంది. మరి యేసుక్రీస్తు కూడా సంఘమును ప్రేమించెను అంటున్నాడు. సంఘమును ప్రేమించెను అని మాట చేత అన్నాడా? కాదు. శిలువ మీద తన రక్తం కార్చి ఆ రక్తము చేత సంఘాన్ని యేసుక్రీస్తు ప్రేమించాడు. అంటే ప్రేమించడము అంటే ఏంటిదంటే త్యాగం చేయడం, అర్పించడం. నిజంగా ప్రేమ అంటే బైబిల్లో మనం చూస్తాం. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతట్లో కూడా చూస్తే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. నేను ప్రేమ లేనివాడనైతే మ్రోగేడి కంచు అంటాడు, గనగనలాడు తాళమునై ఉన్నాడు. మరి ప్రేమ ఎట్లుంటుంది? మ్రోగుతుందా? కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ప్రేమ విషయంలో ఒక మాటలో చెప్పాలంటే మీరు అబద్ధికులు అంటాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మీరు చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ లేఖనం చూస్తే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఎవడైనను తన సహోదరుని ద్వేషిస్తే అతడు అబద్ధికుడు. అంటే అబద్ధికుడు అంటే ఏంది? దొంగ. ఎందుకు అంటున్నాడు? తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? అంటే ప్రేమించడము అంటే ఇక్కడ ఏముంది? అబద్ధం కూడా ఉందన్నట్లు. ఏంటిది ఆ అబద్ధం అంటే? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడట వాడు దొంగ ప్రేమేనట, అబద్ధికుడేనట. అందుకనే ప్రేమ అనేది చెప్పడం కాదు. కానీ ఇక్కడ ఏమంటూ ఉంటున్నాడు? దావీదు యోనాతాను విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. లేఖనం ఏమంటుంది? యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఎట్లా? యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ప్రియులారా, మొదటగా ప్రేమించాలి అంటే హృదయములు కలవాలా? హృదయములు కలిసిన తర్వాత ప్రేమించాలి అంటే ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిందంటే స్నేహం దగ్గరికి వెళ్ళింది. అందుకనే ఈ యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలుపుకొని ఆయనను ప్రేమించి యోనాతాను ఏం చేస్తున్నాడంటే దావీదును స్నేహితునిగా భావించుకున్నాడు. యోనాతాను ఏం చేస్తున్నాడంటే దావీదుతో ఒక నిబంధన చేస్తూ ఉంటున్నాడు. ఏంటి దాని నిబంధన అంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీశాడు, తన దగ్గర ఉన్నటువంటి దుప్పటిని తీశాడు, తన దగ్గర ఉన్నటువంటి విల్లును తీశాడు, తన దగ్గర ఉన్నటువంటి నడుకట్టును తీసి దావీదుకిచ్చి ఏమంటూ ఉంటున్నాడంటే ఇక నుంచి మన ఇద్దరము స్నేహితులము. ఇది నిబంధన. యోనాతాను దావీదు ఇద్దరికి స్నేహానికి నిబంధన ఏంటిదంటే దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు. అలాగనే ఈ నిబంధనే మనకు యేసయ్యకు సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. ఏంటిదంటే యోనాతాను ఇచ్చినటువంటిది మొదటిది ఏంటిదంటే దుప్పటి. ఈ దుప్పటి అంటే ఏంటిదంటే బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకోరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయుమనెను. ఏలియా వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎలీషాతో అంటూ ఉంటున్నాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకు ఏమి ఇవ్వాలనో నువ్వు అడుగు, నేను ఇస్తాను అని అన్నాడు. నువ్వు ఇస్తాను అనగానే ఎలీషా ఏమన్నాడంటే ఇక్కడ నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వు అన్నాడు అనమాట. 12వ వచనంలో ఇప్పుడు మీరు చూడండి. 12వ వచనం ఏం సెలవిస్తూ ఉంటుంది? ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు రథముల వారికి రథముల రౌతులు నీవే అని కేకలు వేసినప్పుడు ఏలియా అతనికి మరలా కడపడకపోయెను. కానీ అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకొని 2 తునకలుగా చేసినప్పుడు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దానిని తీసుకొని యోర్దాను నదిని కొట్టెను. అప్పుడు మళ్ళా అది 2 పాయలుగా చీల్చబడింది. అంటే ఈయన ఆరోహణమైపోయేటప్పుడు ఈయన అడిగిందేంది? ఎలీషా, నీలో 2 పాళ్ళ ఆత్మను నాకు ఇవ్వమన్నాడు, 2 అంతల ఆత్మను ఇవ్వమన్నాడు. కానీ ఆయన ఏమి ఇచ్చిపోయాడంటే దుప్పటి ఇచ్చిపోయాడు.
ఈ దుప్పటి ఇచ్చిపోతే ఆ దుప్పటి ఇప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఎలీషా మీదికి అది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటుంటాం. కనుక ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయములు 38వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటాం. పేతురు ఒక ప్రకటన చేస్తూ ఉంటున్నాడు ప్రజలందరి ఎదుట. ఏమనంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అంటే ప్రియులారా, దుప్పటి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అలాగనే యేసుక్రీస్తుతో మనం స్నేహం చేయాలంటే మన మీద ఏం కప్పుకొని ఉండాలి? మనము దుప్పటి అనగా పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. ఇది ఎప్పుడు మనం పొందుకుంటామంటే యేసుక్రీస్తు నామాన్ని నిజమైనటువంటి దేవుడని ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిసం తీసుకొని ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ అనే వరము మన మీదకి వస్తూ ఉంటుంది. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన చేసుకున్నటువంటి నిబంధనల్లో కత్తి అనేటటువంటిది ఒక మాట మనం కనపడుతూ ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే కత్తి అనేది వాక్యమునకు సాదృశ్యం. ప్రియులారా, యోనాతాను దావీదు నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మరియు కత్తి అంటే వాక్యం కూడా ఉన్నది. అంటే యేసుక్రీస్తుకు మనం చేసుకునేటటువంటి నిబంధనలో దేవుడు మనతో చేస్తున్న నిబంధన ఏంటిదంటే వాక్యం ఉండాల. ప్రియులారా, వాక్యం అనేది మన జీవితాలకు ఎంతో మేలైనటువంటిది. ఇక్కడనే మనం చూస్తూ ఉంటుంటాం. ఈ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే పాపాన్ని పరిశుద్ధతను వేరు చేస్తుంది, బలమును బలహీనతను వేరు చేస్తూ ఉంటుంది. ఎటువంటి ప్రాణాత్మ శరీరాలకు ఉన్నటువంటి ప్రతి మూలుగలను కూడా అది విభజిస్తూ ఉంటుంది. అంటే విభజించేటటువంటి వాక్యం అనేది మన జీవితాలకు కావాలా. అందుకనే నీ వాక్యము నా హృదయంలో ఉన్నది అంటున్నాడు దావీదు. నేను పాపం చేయట్లేదు, కారణం ఏంటిదంటే నీ వాక్యము నా హృదయంలో ఉన్నది. అంటే మనం కీర్తనకారుడు కూడా అంటూ ఉంటున్నాడు. మొదటి సంకీర్తనలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎప్పుడైతే వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానిస్తూ ఉంటుంటామో అంతగా మన జీవితాలు వృద్ధి పొందుతూ ఉంటుంటాయి, అంతగా దేవుని కొరకై మనం ఫలిస్తూ ఉంటుంటాం, అంతగా దేవుని సన్నిధిలో మనం ఆశీర్వదించబడుతూ ఉంటుంటాం. కనుక దేవునికి మనకున్నటువంటి నిబంధనలో వాక్యం అనేది ఒకటి ఉంటుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే విల్లు. ఇది మనం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించగా, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను అంటున్నాడు. విల్లు అనేది ప్రార్థనకు సాదృశ్యం. ప్రియులారా, గుర్రం మీద ఉన్నవాళ్ళు యుద్ధం చేసేటప్పుడు నిలబడే ఉంటారు కానీ కూర్చొని ఉండరు. కానీ ఇక్కడేమంటున్నాడు? కూర్చొని ఉన్నాడు. ఏమున్నది? విల్లు ఒకటే ఉన్నది. ఆ విల్లు పట్టుకున్నటువంటి వాడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే జయించుకుంటూ జయించుకుంటూ జయ జీవితము కలిగి ఉంటున్నాడు. అంటే దేవునితో మనం సహవాసం చేయాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మనమందరం అనుకుంటూ ఉంటుంటాం, ప్రార్థన ఎలా చేస్తావు, ఎలా చేస్తూ ఉంటున్నావు. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా? మనకు అసలు ప్రార్థన చేయటం ఎలాగో కూడా మనకు తెలియదు అంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మనము ప్రార్థన చేయటం ఎలాగనో మనకు తెలియదు, కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడేనట మనకేం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, మన పక్షంగా ఆయన మూలుగుతూ ఉంటున్నాడు. అది ప్రార్థన. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ప్రార్థన చేత అసాధ్యమైంది ఏది కూడా లేదు. అన్ని సమస్తము ప్రార్థన చేతనే సాధ్యమైంది. ప్రార్థన ద్వారా విజయములు కలిగినాయి, ప్రార్థన ద్వారా బండలు బద్దలైపోయినాయి, ప్రార్థన ద్వారా అనారోగ్యాలు వెళ్ళిపోయాయి, ప్రార్థన ద్వారా దయ్యములు వెళ్ళగొట్టబడ్డారు, ప్రార్థన ద్వారానే సమస్తము జరుగుతుంది. ప్రార్థన ద్వారానే మనము సమస్త ఈవులను కూడా పొందుకుంటూ ఉంటుంటాం. ఇక చివరిదిగా మనం చూసినట్లయితే నడికట్టు. ఈ నడికట్టు అనేది మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. నడికట్టు ఏంటిదంటే సత్యమునకు సాదృశ్యం, అంటే నిజము, యథార్థత. ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటేనే ఒక సత్యము,
ఒక యథార్థత కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదే పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, సత్యము, నీతి వాటిలో కనబడుచున్నాయి అంటాడు. సత్యము ఏంటిదంటే, నేను పాపిని అనేది సత్యము, నా పాపానికి మరణము అనేది సత్యము, కానీ నా పాపాన్ని పరిహరించుట కొరకై యేసయ్య ఈ భూమి మీదకి పుట్టిండు అనేది సత్యము, ఆయన నా కొరకే మరణించిండు అనేది సత్యము, ఆయన నేను విశ్వసించుట ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడ్డాను అనేటిది సత్యము. ఈ సత్యాన్ని ప్రకటించడం కూడా సత్యమే. కనుక మనుషులు ఎప్పుడు సత్యం కలిగి జీవించాలా, విశ్వాసులందరూ కూడా సత్యం కలిగి జీవించాలా. అందుకనే యోనాతాను దావీదుతో చేసుకున్నటువంటి నిబంధనలో దుప్పటిచ్చాడు, ఆయన కత్తి ఇచ్చాడు, ఆయన విల్లునిచ్చాడు, ఆయన నడికట్టును ఇచ్చాడు. అలాగనే యేసుక్రీస్తు కూడా నీతో నాతో ప్రతి విశ్వాసతో చేసుకుంటున్నటువంటి నిబంధన, నువ్వు స్నేహితులుగా ఉండాలనుకుంటే, నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను నువ్వు స్నేహితునిగా చేసుకోవాలంటే, ఆయనలో మనం స్నేహం కలిగి ఉండాలంటే ఆయన దుప్పటి అయినటువంటి పరిశుద్ధాత్ముడు కావాలా మనకు, కత్తి అయినటువంటి వాక్యం కావాలా, విల్లు అయినటువంటి ప్రార్థన కావాలా, అలాగనే నడికట్టు అయినటువంటి సత్యమైనటువంటి జీవితం కావాలా. అలా జీవించినప్పుడు మనం నిజమైనటువంటి స్నేహితులుగా, ఈ మాటలు విని అంటున్నాడు యోహాను సువార్త మనం 15వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమంటున్నాడు, నేను ఆజ్ఞాపించు వాటిని చేయు వాడే నాకు నా స్నేహితుడిగా ఉంటాడు అని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దినం మనము మన కొరకై ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను స్నేహితునిగా భావించుకుందాం. ఆయన చేసుకున్న నిబంధన నీతో నాతో ఏ నిబంధన చేసుకుందంటే, పరిశుద్ధాత్మ కలిగి ఉండి వాక్యం చదివి ప్రార్థన చేస్తూ ఎప్పుడు సత్యాన్ని ప్రకటిస్తూ సత్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలా. మరి మన జీవితాల్లో దేవుడు ఇది ఇచ్చాడు, కానీ అనేకులు ఈ సత్యమైనటువంటి సువార్తను వినలేక నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సువార్త అందని ప్రాంతాల పరిచర్య కొరకై, విశ్వాని పరిచర్యగా పక్షంగా మీరందరూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకను ఈ ప్రేమను, ఈ స్నేహితులుగా భావించుకొని ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో స్నేహం చేయాలని, దాని కొరకై మనమే మధ్యవర్తులుగా ఉండి ఈ పరిచర్యను కొనసాగించాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. కనుక నీవు నేను మనందరము చేతులు కలుపుదాము. విశ్వాని పరిచర్యను ద్వారా దేవునికి నశిస్తున్నటువంటి ఆత్మలన్నిటిని కూడా దగ్గరికి తీసుకొని వచ్చి ఆయనతో స్నేహం కలిపేటటువంటి స్నేహపు గుంపులో మనమందరం కలిసి ఉందాం. అలాంటి గొప్ప కృప త్రియక దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ భూమి మీద ఎన్నో రకాల స్నేహాలు ఉన్నాయి, కానీ ఎవరు మా కొరకై ప్రాణం పెట్టరు. మీరు మాత్రమే మా కొరకై ప్రాణం పెట్టి మమ్మల్ని స్నేహితులుగా భావించుకున్నారు. మీరు నిజమైన స్నేహితుడు. ఎందుకంటే ప్రభువా, మమ్మల్ని విడవక ప్రేమిస్తున్నటువంటి స్నేహితుడు. ప్రభువా, అంత గొప్ప స్నేహము మాలో మీరు కలిగి ఉండాలని మాతో ఒక నిబంధన చేసుకున్నారు. యోనాతాను, దావీదు వాళ్ళు చేసుకున్న స్నేహపు నిబంధన ఏదైతే ఉన్నదో నా ప్రభువా, మేము అది ఆపాదించుకుంటూ ఉంటున్నాం. నాయన, పరిశుద్ధాత్మను కలిగి ఉండి, ఇదిగో సత్యమైనటువంటి నీ వాక్యాన్ని కలిగి ఉండి, ప్రతినిత్యము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ సన్నిధికి వస్తూ నాయన నీ స్వర్తమానాన్ని సత్యరూపకంగా ప్రకటించేటటువంటి భాగ్యం అందరికీ కలుగు చేయమని మమ్మల్ందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, మేమే నిజమైన స్నేహం మీతో కలిగి ఉన్నందుకు నీకు స్తుతి చెల్లిస్తూ యేసయ్య నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు మనకెల్లరకు సదాకాలము దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమెన్.